చూసి కూడా చెప్పకపోతే ఎట్లా? అరే ఆల్రెడీ 1 minute 40 seconds అయిపోయింది, నువ్వు ఇంకా ఎప్పుడు చెప్తావు? ఆగు అంట. ఇంకా మళ్ళీ చూసి వాసన చూసి ఎంత వేదండి. ఈయనకు తెలియని తీసుకొచ్చి కూడా నా ముందు పెడితే within 2 seconds లా చెప్పేసిన పేరు. చూసి కళ్ళతో చూసి కూడా అబద్ధం చెప్పు. శనగలు పొట్టు అని చెప్పిన. శనగలు వేరే పల్లీలు వేరే. అక్కడ నాకు శనగలు పల్లీలు ఒకటే అని చెప్పిన. అవన్నీ చెల్లవు బాబు, అందరికి తెలిసినాయి. కనబడుతుందా లేదా చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేదారేశ్వర్, నా పేరు సౌజన్య. మీ ఇద్దరు భార్యాభర్త. నాతోనే కాదా? మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడదామని అనుకుంటున్నాం. ఆల్రెడీ పెట్టినాం కాబట్టి వీడియో తీసేది. అయితే నా ఛానల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు పెడుతుంది కాబట్టి మనం కదా. అందరూ ఏదో ఒక వీడియోలు పెట్టి ఒకటే తీస్తా ఉన్నారు, అందుకని మేము కూడా పెడదామని అనుకుంటున్నాం. గుంపులో గోవిందాం అనుకోండి. అయితే మా ఛానల్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏం లేదు, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం కదా. మాట్లాడే ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. మేము సరదాగా చిన్న చిన్న ఛాలెంజెస్, గేమ్స్ ఇలాంటివి అయితే ఫస్ట్ అనుకున్నాం. దాని ద్వారా ముందుకు వెళ్దాం. ఇంకా గేమ్ అని మంచి గేమ్ ఏం కాదు, చాలాసార్లు చూసే ఉంటారు మీరు కూడా. కానీ ఆ గేమ్ ఆడదాం. ఇద్దరిలో వరకు గెలుస్తారు చూడు. ఫస్ట్ వీడియో కాబట్టి నేనే గెలుతున్నాను. గెలుస్తుంది అంటే మీరు మాట్లాడుతూ. మా గేమ్ ఏంటంటే, మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఇది మా ఇల్లు, మళ్ళీ ఇంటికాడికి ఎందుకు అనుకున్నా. గేమ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇల్లు నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి అన్ని మిషన్లు అవి ఉంటాయి. సరే చూడండి, మిషన్లు, బట్టలు, నువ్వు కూడా ఉన్నావనిలే. మా ఇల్లు చూశారు కదా, మొత్తం చూపిలే. ఫ్యూచర్లో ఇంకా కొన్ని వీడియోలలో చూడండి. ప్రస్తుతానికి అయితే చూసిన కదా చాలు. అయితే మా ఇంట్లో ఏవైనా 3 వస్తువులు తీసుకొస్తుంది. అందరికి తెలిసిన చెత్త రొటీన్ గేమ్ కానీ ప్రస్తుతానికి ఏదో అట్లా ప్లాన్ చేసిన. ఓకేనా? 3 వస్తువులు తీసుకొస్తుంది. అది 30 secondsలో అది ఏం వస్తువు అనేది కళ్ళు మూసుకొని చెప్పాలి, అంతే. ఛాలెంజ్ అయినాకనే క్లబ్ చేసి పోగాను, కొంచెం చూడండి. గేమ్ అయినాకనే వెళ్ళిపోతారే, ఎందుకంటే రొటీన్ గేమ్ కదా. సరే, ఫస్ట్ నువ్వు దాన్ని కనిపెడతా. ఫస్ట్ నువ్వు లేదు, నీకు టాస్ అయితే ఇది పెద్ద ఇంటర్నేషనల్ గేమ్. సరే, టాస్ వేస్తాం. తర్వాత నేను 3 వస్తువులు తీసుకొస్తే దీన్ని కనిపెడతాను. 30 seconds టైం. ఆ గేమ్ బట్టి ఎవరు కనిపెట్టారు, టైమింగ్లో కనిపెట్టారా, అది బట్టి గెలుపుకోవడం నిర్ణయించబడుతుంది. నువ్వు గెలిచినా నేను గెలిచిన, నేను గెలిచిన నేనే గెలిచిన. నేనే ఎందుకున్నా మరి. ఓకే, టాస్ వేయడానికి తెచ్చాం. ఏం కాయని తెచ్చాము చూడండి. పాత 10 పైసల బిల్ల, ఏదో ఒకటి. ప్రస్తుతానికి ఇదే దొరికింది. బొమ్మ, నీ బొమ్మ, బోర్డ్స్. పెద్ద ఇంటర్నేషనల్ గేమ్, బాగా గమనించండి. బొమ్మ బొమ్మ బొరుసు తెచ్చుకోండి కాదు, నా ఇష్టం, నేను కోరుకుంటా. మనమే గెలిచాం. చూసావా మనకి ఎట్లుందో. సరే, గేమ్ లో చూద్దాం. చూద్దాం.
టాస్ గెలిచినాక గేమ్ గెలవడం ఈజీగా. చూద్దాం. ఫస్ట్ నేనే పోయి చేస్తాను, నువ్వే గుర్తుపెట్టు. సరే ఓకే ఓకే. కళ్ళకి గంతలు కట్టడానికి చున్నీ దొరకదు. ఏంది ఇది కట్టుకుంటే ఇట్లా పెట్టి చూద్దామని కథలు. కూర్చో అని చెప్తుందంట. ఏమైనా ఇక్కడ కూర్చోబెడదాం మనం. ఇక్కడ ఒక చైర్ ఉంది, కూర్చో అమ్మాయి. ఓకే, మనం ఇల్లంతా గాలించేసి ఒక 3 వస్తువులు పట్టుకొచ్చి ముందర నా ఇష్టం. ఓకే వెతుకుదాం. ఏం వస్తువు తీసుకోదాం? వంట రూమ్ లోని వస్తువు ఒకటి లేపుతాం. ఓకే, నేనైతే ప్రస్తుతానికి సాల్ట్ మీతో మాట్లాడుతుంటే సాల్ట్ అని చేంజ్ చేద్దాం. హ్యాండ్ వాష్. ఓ దీనివల్ల గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఏం తీసుకో. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం బాదం పప్పులు తీసుకోవాలి. వచ్చేసాం. చూడద్దు. ఓకే, బ్యాక్ కెమెరా పెడతాం. నేనైతే తెచ్చాను చూడండి. గంట కూర్చోబెట్టిండు. వెతుక్కోవాలి కదా. గేమ్ 30 సెకండ్స్. ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, రెడీ, స్టార్ట్. ఆగు, ఆడనే ఉన్నాయి నీ ముందు. 1 2 3 స్టార్ట్. చెప్పు. బాదం ఎక్కడ పెట్టావు చెప్పాలి. బా టక్కున చెప్పేసింది. అవును, అదొకటే పట్టుకొచ్చాను. తర్వాత నువ్వు పట్టుకరా, నీ తర్వాత నేను పట్టుకోవద్దు. అట్లా అంతే, ఒకరి తర్వాత ఒకరు. అవును, ఒక రౌండ్ గెలిచినావు. బాదం తింటుంది. ఒక రౌండ్ గెలిచింది. ఇప్పుడు నేను కట్టుకుంటా, నువ్వు తీసుకురా. తొందరగా చెప్పినావు, 2-3 సెకండ్ల. ఓకే గైస్, ఇప్పుడు స్టార్ట్ చేసిన మన పెళ్ళప్పుడు ఉంగరాలు ఆడ చీటింగ్ చేసిందా? నేను చేసిందా చెప్పు. కనబడుతుందా లేదా చెప్పు. కనపడుతుందే. చెప్పాలి. కావాలంటే నాకేదో కనపడలేదు. నిజం అబద్ధం కాదు, నిజం. 1 ఇవి 6. చీటింగా? నో చీటింగ్. నన్ను కూర్చోబెట్టుకుంటా. ఇక్కడ ఓకే, ఎత్తుకొచ్చుకోండి. కనబడతలేదు కదా. కనపడలే. ఏ నడా తప్పలే. ఇంటర్నేషనల్ గేమ్ ఇది. ఓకే, ఇప్పుడు మన ఛాన్స్. ఒక్క వస్తువు తీసుకున్నాం, చూద్దాం. నీ లెక్క గంట సేవ్ చేయట్లేను లేదా?
వచ్చేస్తున్నా ఏం పట్టుకొని సార్ దర్జా కూర్చుండు కదా. ఆ, ఏ ఆగాలి. మంచిగా లాగేసి కూర్చోబెట్టి ఇవ్వాలి. ఏమైంది? టైం పెట్టుకోవద్దా? పెట్టుకోవాలి, చూస్తా. ఓకే టైం. ఏ చూడొద్దు. టైం స్టార్ట్ నౌ. సేమ్యా. ఓ షట్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో తిను 2-3 సెకండ్లో చెప్తే మనం 7 సెకండ్స్ పట్టింది. ఫస్ట్ రౌండ్ తిని విన్ అయింది. ఒక్క రౌండ్ పోతే ఇంకో రౌండ్ లేదా? రెడీ, సెకండ్ రౌండ్ సిద్ధం. నేనే మళ్ళీ మన దగ్గర. ఓకే గైస్, సెకండ్ రౌండ్. ఎంతసేపు మనం కరెక్ట్గా చెప్పిన సేమ్యా, ఎంత కరెక్ట్గా చెప్పినా ఓడిపోయాం. ఇప్పుడు ఏం తీసుకొద్దాం? వంట రూమ్లో తీసుకొస్తే దొరికిపోయాం. టేబుల్లో ట్రై చేద్దాం. ఎస్, మనకొకటి దొరికేసింది. టిక్లీలు. వచ్చేసాం. రెడీయా? స్టార్ట్. చెప్పాలి ఈసారి కేదరి వినే అవకాశం ఎంతైనా ఉంది. చెప్పండి. ఏ స్మెల్ చూడు. ఓకే, 30 seconds ఈజ్ కంప్లీటెడ్. ఓకే, పొట్టు కాదు. ఓకే, గేమ్ ఓటమి పాలు ఏంటి? టికిలీలు. ఎస్, ఐఎమ్ ద విన్నర్. ఓ ఇంకా రెండు. అరే విన్నర్ ఎట్లయితే నేను ఇంకో గేమ్ ఆడలే కదా. ఓకే, 30 seconds టైంలో అసలు ఏం చెప్పలేకపోయింది. అట్లుంటుంది మళ్ళా మనతోటి. ఓకే గైస్, ఇది మన రౌండ్. అసలు చెప్పలేదు. మనం లాస్ట్ 1 second ముందు చెప్పినా ఈ రౌండ్ మనమే విన్ అవుతాం. చెప్తే ఇప్పుడు మనం ఇది పల్లీల పొట్టు చూద్దాం. నేను తెచ్చింది నువ్వు చెప్తే తోపు. ఆగాలి. టైం స్టార్ట్ చేయొద్దా? ఓకే రైట్, స్టార్ట్. శనగల పొట్టు. నో. టైం అయిపోయింది. ఓకే చూడు ఏంటిదో. నాకైతే శనగలు పల్లీల పొట్టు లాగా. అయిపోయినాక చెప్పొద్దు. నీ శనగల పొట్టు అని చెప్పినా కదా, మళ్ళీ ఇంకా మళ్ళీ అబద్ధం చెప్పు. శనగల పొట్టు అని చెప్పిన. శనగలు వేరే పల్లీలు వేరే. అక్కడ నాకు శనగల పల్లీలు ఒకటే అని చెప్పిన. అవన్నీ చెల్లవు బాబు, అందరు తెలిసినాయి. అదే నేను పల్లీల పొట్టు అని
ఆహా, పల్లీల పొట్ట అని కరెక్ట్ గా చెప్పాలి. పల్లీల పొట్టు అయినా శనిగలనే అంటారు, పల్లీలను కూడా వేరుశనగలు అంటారు. అట్లా కూడా చెప్పు. శనగల పొట్ట, వేరుశనగల పొట్ట, లేక పల్లీల పొట్ట, ఎవరైనా నాకు పల్లీలు అనే పదం సడన్ గా గుర్తురాక శనగలే గుర్తొచ్చింది. శనగల పొట్ట కాదు, ఇంతసేపు మా మమ్మీ పల్లీలు వేయించింది, అదే పొట్ట అని తెలుసు, నాకు సడన్ గా శనగలనే వచ్చింది. అదంతా చెప్పొద్దు, ఇక్కడ చెల్లదు, వాళ్ళు చూసి. శనగల పొట్టు నేను ముందుగానే చెప్పిన, అవి శనగలు, ఇది పల్లీల వేరు శనగలు కావచ్చు, నాకు పల్లీలు పదం గుర్తురాలే. శనగలు వేరే. సరే, ఈ రౌండ్ మనం కింద ఈ వీడియో చూసే వాళ్ళకు వదిలేద్దాం, కింద కామెంట్ చేయండి ఈ రౌండ్ ఎవరు గెలిచారు. ఓకే, థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ స్టార్ట్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, తను చెప్తుందేమో చూద్దాం. నాకు తెలుసు, చూడండి ఒక్క నిమిషం ఆగు. ఇటు పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు సరిగ్గా గుర్తులేదు కానీ తెచ్చాను. ఏమో చెప్తే నాకు గుర్తొస్తే ఓకే చెప్దామని. ఆగు ఒక నిమిషం. అరే నాకు తెలుసు, అస్సలు గుర్తొస్తలేదు ఇప్పుడు. చూసినా కూడా గుర్తొస్తలేదు అంటే. రెడీ, స్టార్ట్. ఓకే చెప్పు. వాల్నట్స్ అయ్యి, వాల్నట్స్ కాదే, ఇది వాల్నట్స్. యూట్యూబ్ లో కొట్టుకో, వాల్నట్స్ వస్తుంది. వాల్నట్సా? వాల్నట్స్ అట, నాకు సరిగ్గా గుర్తులేదు. అయినా గెలిచినది. ఇప్పుడు నేను చెప్పనా తీరాదు. ఆఫ్ చేసిన 7 సెకండ్లకో 6 సెకండ్లకో చెప్పినావు కానీ పో. నేను చెప్తా కదా. ఓకే, లాస్ట్ రౌండ్లో తినాడింది. మనకు వాల్నట్స్ తెలవకుండా తీసుకొచ్చిన చెప్పి, నాకు తెలియదు కాబట్టి ఇవ్వ కూడా తెలియదు. ఇప్పుడు చెప్పాలి, లేకపోతే చెప్పకపోతే కదా. అవును కదా. వస్తున్నా, నీ లెక్క గంటలు పోయి రాను నేను. వెరీ గుడ్ గర్ల్, నీ తొందర వచ్చేస్తా. ఆగు, పెట్టంగానే తీసుకుంటుండు పెద్ద. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. ఆయిల్ కాదు, వాటర్ కాదు, కరెక్ట్ గా పేరు చెప్పాలి. నూనె, వాటర్ కాదు, హ్యాండ్ వాష్ కాదు, మన బట్టలు కడిగేది. పేర్లు చెప్పాలి, కడిగేది, తుడిచేది. కాదు, కంఫర్ట్ కాదు. అదే స్మెల్. టైం అప్. కంఫర్ట్ స్మెల్, సర్పు లేకపోతే అదేదో స్మెల్ వస్తుంది. అదే బట్టలకి వేసే కంఫర్ట్ స్మెల్ వస్తుంది. ఏంటిది? నేను చూసినా, నీకు తెలియదు. సరే, టైం ఆన్ చేద్దాం, కంటిన్యూ. ఎంతసేపు? 1 minute ఇస్తా టైం నీకు. ఏది పెట్టాలి? చూపెట్టినా నేను, వాళ్ళకి చూపెట్టినా. 1 minute అయిపోయింది. కాదు, తాగేవు లిక్విడ్ అని అందరూ కనబడుతుంది. కాదు, కాదు, కాదు. బట్టలది వేరే ఉంటుంది, వాషింగ్ మిషన్ అంటే వేరే ఉంటుందా?
చూసి కూడా చెప్పకపోతే ఎట్లా? ఈ వాసన అరే ఆల్రెడీ 1 minute 40 seconds అయిపోయింది, నువ్వు ఇంకా ఎప్పుడు చెప్తావు? ఆగు అంట ఇంకా మళ్ళీ చూసి వాసన చూసి ఎంత వేస్ట్. ఇజ్జడు ఫేస్. క్లియర్ కట్ విన్నర్. చూడండి టైం ఇంకా ఉంది, ఆల్రెడీ 2 minutes కంప్లీటెడ్. ఇది వాటర్ లా ఉంది, లిక్విడ్ కాకపోతే ఇది నూనె కాదు ఏంది ఇది? ఓడిపోయినావా? అగో ఇది రుద్దుకునేది. కాదు కాదు నొప్పులది కాదా? కాదు అలవేరా నొప్పులది కాదు. ఓడిపోయినావా చెప్పు. ఇంకా తెలిసిన తర్వాత నీకు సంగతి చెప్తా. ఓడిపోయినా అని చెప్పు. ఓడిపోయినా కానీ చెప్పు. ఓకే టైం చూడండి, ఇంకో ఇంత టైంకి ఓడిపోయినా అని ఒప్పుకోండు. ఓకే ఆఫ్ చేయాలా? చెప్పేది ఏంటి చెప్పు. చెప్తా, చెప్పడం ఎందుకు బాబు, చూపిద్దాం. అట్లే కూర్చో తీసుకొస్తా. ఓకే దాచిపెట్టుకున్నా. టిడిన్ 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 టిన్ తొడైంగ్. నేను చెప్తూనే ఉన్నా లిక్విడ్ బట్టలు కడిగేదని చెప్తూనే. ఇది బట్టలది కాదు బాబు, కింద క్లీన్ చేసి బట్టలు కడిగేది నాకు ఎక్కడ తెలుస్తాయో చెప్పు. నువ్వు ఇంట్లో అన్న డింకి చికెన్ నేను ఏదో ఒక లిక్విడ్ అయితే చెప్పినాక మరి పర్టికులర్ గా బట్టలు కడిగే నువ్వు నీకు తెలియని పట్టుకొచ్చినా నేను చెప్పిన అన్ని కథలు చెప్పుకోవద్దు. బాత్రూమ్ కడిగే లిక్విడ్ నాకేం తెలుస్తుంది? నేను బాత్రూమ్ కడుగుతున్నా. చూసి రండి, దీని పేరు తెలియక ఎంత లొల్లి ఎత్తుండో. తెలియదు అని చెప్పిండు, ఓడిపోయింది. లిక్విడ్ అని చెప్పిన బట్టలతో, లేకపోతే ఏదో ఒక లిక్విడ్ అని అయితే చెప్పిన. బాత్రూమ్ కడిగే లిక్విడ్ అని పర్టికులర్ గా చెప్పాలరా? ఎవరికన్నా తెలుస్తా అసలు? 20 గేమ్ అంతా ఓడిపోయినాను ఒప్పుకోలేక ఎంత లొల్లి చేస్తుండు. చూడండి నేనైతే ఓడిపోయినావు, గెలిచినావు. నువ్వు థర్డ్ రౌండ్ మోసం చేసింది. నేను లిక్విడ్ అని చెప్పినా కూడా కాదన్నది. సెకండ్ రౌండ్ లో శనిగలు అని చెప్పిన, అది కూడా కాదన్నది. ఏదో ఫస్ట్ రౌండ్ అట్లా విన్ అయింది. కాదండి, ఈయనకు తెలియని తీసుకొచ్చి కూడా నా ముందు పెడితే వితిన్ 2 seconds లో చెప్పేసిన పేరు. కళ్ళతో చూసి కూడా చూసి చెప్పలేదు కానీ ఎవరు ఎలా తీసుకొచ్చారు, ఎవరు ఎలా చెప్పారు, ఇప్పుడు వీడియోలో మొత్తం మీరు చూశారు కదా. ఎవరు విన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అంతే. ఇంట్లో వస్తువులు అంటే ప్రతి ఒక్కటి వస్తాయి. నాకు ఇది తెలియదు, నాకు అది తెలియదు. చాలు వీడియో ఎక్కువ అయిపోతుంది కానీ చెప్పేసి. ఈ వీడియో చూసి మీరు ఎంటర్టైన్మెంట్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంకా ఇలాంటి సరదా వీడియోస్ ఎన్నో తీసుకొస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.